హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే మొన్న మా ఊర్లో కళ్యాణ మండపం ఓపెనింగ్ చేశారండి. కళ్యాణ మండపం అయితే కొత్తగా కట్టి అలాగే ఊరు మొత్తం వనభోజనాలు అయితే ఏర్పాటు చేశారు. దానికైతే వెళ్ళాము. ఇలా దారిలో వెళ్తుంటే ఫ్రెష్గా బంతిపూలు కనిపించినాయండి. బెంగళూరు విత్తనం అంట, చాలా బాగున్నాయి. అసలు ఎంతెంత పెద్ద పూలునండి. రోడ్డు మీద అమ్ముతున్నారు. కేజీ 50 రూపాయలేనంట. వీళ్ళు ఎరుపు పసుపచ్చ 2 కలర్స్ తోటలాగా వేసి అమ్ముతున్నారు. మా ఊరికి దగ్గరలోనేనండి, అన్నారం అనే ఊరు దగ్గర. బాగా నచ్చినాయి, అందుకని గుమ్మానికి గడదామని 1 కేజీ బంతిపూలు అయితే తీసుకొని స్టార్ట్ అయ్యాము. మా ఊరు ఎంట్రన్స్ అయితే అయ్యామండి. ఎంట్రన్స్ అయితే ఇలా పెద్ద కాలువ అయితే తగులుతుంది. చాలా పెద్దదండి కాలువ. బ్రిడ్జి సరిగ్గా కట్టలేదండి. ఇలా వెళ్తుంటే పచ్చని పొలాలు, చాలా బాగుంది. ఈ సంవత్సరం వరి పంట అయితే చాలా బాగా పండిందండి. కాలువలు వచ్చినాయి కదా, వరి పంట బాగా పండింది. ఒక చోట ఆగి వీడియో అయితే షూట్ చేశాను. అప్పుడే కంకొస్తూ ఎంత బాగుందోనండి వరి పంట. మధ్యలో గినాలు ఉంటాయి కదా, గట్లు, వాటి మీద కంది కూడా వేసి పండించుకుంటున్నారు. చాలా బాగా నచ్చింది. పచ్చని వాతావరణం బాగుంటుంది కదా. ఇంటికి వచ్చిన తర్వాత మా వారైతే ఈ పొలని గుచ్చారండి. అప్పటికే నాకు 3 అయిపోయింది, బాగా ఆకలి అవుతుంది. నేనైతే అన్నం తిన్నాను. మా పాప ఫ్రాక్ అయితే తను ముందే వెళ్ళిపోయిందండి, చూసుకోలేదు. అందుకని నేను వెళ్ళగానే బ్యాగ్ ఓపెన్ చేసి ఫ్రాక్ అయితే చూసుకుంటుంది ఎలా ఉంది ఏంటి అనేది. మా వారైతే అన్నీ 2 సమానంగా వచ్చినాయా, ఎరుపు పసుపు అనేది చూసి పెట్టుకొని ఆ తర్వాత దండనైతే ఇలా గుచ్చారు. దండ అయితే ఎంత అందంగా ఉందోనండి. 2 కాంబినేషన్ చాలా బాగుంది పూలు. దీన్నైతే వాకిలికి కూడా వేసాము. అక్కడైతే మా అమ్మమ్మ అండి, అంటే మా అత్తయ్య, మా ఆయన వాళ్ళ అమ్మ గోరింటాకు కోసుకొచ్చిందంట. మేము వస్తున్నాం పెట్టుకుంటాంలే అని ఆ గోరింటాకు అయితే మిక్సీలో వేస్తుంది. అత్తయ్య వాళ్ళదైతే రేకులు ఇల్లేనండి. డాబా కూడా ఉంది మాది, అది అద్దెకిచ్చాము. ఈ ఇంట్లో అయితే ఉంటారు మేమిద్దరమే కదండి అని. ఆ తర్వాత ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ చిన్న కొమ్మ అయితే పంపించాను. అది నాటితే అది పెద్దదైందండి. దానికి పందిరి అయితే వేసాడు మా తాతయ్య. పక్కన నిమ్మ చెట్టు కూడా కొంచెం పెద్దదైంది. ఆ తర్వాత మా ఇంట్లో కొంచెం తోటకూర, కనకాంబరాలు మొక్కలు అలా ఉన్నాయి. ఒకసారి మల్లె మొక్క కూడా పంపిస్తే అది బతికిందో లేదో చూస్తున్నాను. కొంచెం ఇగురు వచ్చిందండి, బతికింది. ఆ తర్వాత గోరింటాకు అయితే పెట్టుకున్నానండి. ఇప్పటికే టైం అయితే 4 అయిపోయింది. తొందరగా పెట్టేసుకొని తీద్దాము, మళ్ళీ 6 గంటలకి దేవుడు ఊరేగింపు వస్తుంది బజారుకి అన్నారు. మా బజార్లోనేనండి కళ్యాణ మండపం అనేది కట్టింది. లైటింగ్ వేసి బజార్ అంతా చాలా బాగుంది. ఇలా గోరింటాకు అయితే కాళ్ళకి చేతులకైతే పెట్టేసుకున్నాను. 2 గంటలే ఉంచుకున్నా కూడా గోరింటాకు బాగా పండిందండి, చాలా బాగా. ఇలా ఆరవుతుంది అని చెప్పేసి ఇలా గోరింటాకు అయితే తీసేసాను. కాళ్ళకైతే కొంచెం లైట్గా పండింది, చేతికైతే చాలా బాగా పండిందండి. ఆ తర్వాత దేవుడు ఊరేగింపు వచ్చింది. దేవుడు ఊరేగింపు వస్తే మేము వారు పోస్తామండి, అంటే నిండు బిందెతో నీళ్లు పోసి కొబ్బరికాయ అయితే కొట్టి హారతి అయితే ఇస్తాము. అట్లా ఇంటింటి ముందు ఆగిద్దండి దేవుడు ఊరేగింపు. కోలాటంతో అయితే ఊరు మొత్తం దేవుడు ఊరేగింపు జరుగుతుంది. చూశారు కదా, ముందైతే కోలాటం వేసుకుంటూ వెళ్తారు, వెనకైతే దేవుడు ఊరేగింపు వస్తుంది. ఆ తర్వాత మా బజార్ను వేసిన లైటింగ్ చూపిస్తాను చూడండి. అక్కడక్కడ అమ్మవారి బొమ్మలు పెట్టేసి, అమ్మవారు దేవుళ్ళ బొమ్మలు పెట్టేసి లైటింగ్ అయితే బజార్ మొత్తం చాలా బాగా వేశారండి. రాధాకృష్ణులు, లక్ష్మీదేవి, చివరిలో వెంకటేశ్వర స్వామి బొమ్మ వేశారండి లాస్ట్లో, చాలా బాగుంది అదైతే. ఇలా లైటింగ్ మొత్తం వేసిన తర్వాత ఇంటికి వచ్చేసి పడుకుండిపోయాము. అవి లైటింగ్ అంతా వీడియో తీసిన తర్వాత మార్నింగ్ టిఫిన్ కింద అయితే గారెకి నానబెట్టామండి. గారెలు అయితే వేస్తున్నాను. మా వారు, మా తాతయ్య ఇల్లు వచ్చేసి గుళ్ళో టిఫిన్ పెడతారులే, మేము అక్కడ తింటామని చెప్పారు. అందుకే మా అమ్మమ్మకి నాకు మాత్రమే గారెలు వేసుకొని మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. ఇంకా మా ఇద్దరికే కదా, చట్నీ ఎందుకులే అని చెప్పేసి కొంచెం ఉల్లిపాయ కారప్పొడితో అయితే తినేసాము.
అప్పటికప్పుడు మిక్సీలో వేయడాన గారెలు అయితే మంచి కలర్ అయితే రాలేదండి. గారెలు మంచి కలర్గా పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా రావాలి అంటే ఖచ్చితంగా ముందు రోజు పిండేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడే గారెలు అనేవి పర్ఫెక్ట్గా బాగా వస్తాయి. ఈసారి ఎప్పుడైనా వేస్తే నేను వీడియో తీసి పెడతాను. ఇలా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. టిఫిన్ చేసిన తర్వాత ఇంక స్నానం చేసి రెడీ అయ్యి కళ్యాణ మండపానికి అయితే వెళ్ళామండి. అక్షతలు ఈ 3 వేలతో తీసుకోవాలమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం అక్షతలు పట్టుకోవాలి. స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పాలి. నేను ఫస్ట్లో వెళ్ళానండి కళ్యాణ మండపం. అదే ఫస్ట్ వినాయకుడి పూజ జరిగిద్ది కదా, అప్పుడే వెళ్ళాను. అందుకే ఎక్కువ జనం అయితే లేరు. తర్వాత అయితే కళ్యాణ మండపం అంతా పట్టను కూడా పట్టలేదు. అలా కళ్యాణం పూర్తయిన తర్వాత భోజనాలకైతే వచ్చామండి. భోజనాల్లో కూడా చాలా వెరైటీస్ వేశారు. లాస్ట్లో అయితే బెల్లంతో చేసిన పరమాన్నం వేశారండి, చాలా బాగుంది. నేను చూడండి అప్పడాలు 2 వేయించుకున్నాను, అప్పడాలు పిచ్చిదాన్ని. అలా భోజనాలు అయితే పూర్తి చేసుకున్న తర్వాత కళ్యాణ మండపం బయట కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీసుకున్నానండి. మా ఊరి కళ్యాణ మండపం ఓపెనింగ్ వనభోజనాలు అయితే ఇంత ఘనంగా ఇంత బాగా జరిగినాయండి. మీలో ఈ కార్తీక మాసంలో వనభోజనాలకి ఎంతమంది వెళ్ళారండి? కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్